ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇశ్రాయేలీయుల్ని కనాను దేశాన్ని సంచరించి చూడమని గోత్రాలలో ఒక్కొక్కరిని 12 గోత్రాలలో పంపిస్తే వారు వెళ్ళి అక్కడ గోత్రకర్తలు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చూసి సమాచారం తీసుకొస్తారు. తీసుకొచ్చిన సమాచారం ఏంటంటే, అక్కడున్న వాళ్ళు బహుబలవంతులు, వారి క్రింద మేము చాలా చిన్నవారిగా కనపడ్డాము, మా బలం సరిపోదేమో, మన బలం సరిపోదు, వారిని గెలవలేము అని నిరుత్సాహకరమైన మాటలు పలుకుతూ ఉంటారు. గమనించు, వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడు? నేను మీకు ఆ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని మర్చిపోయి ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఆ పరిస్థితులను బట్టి భయపడుతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు చూడాల్సింది ఏంటంటే నీ ఎదురుగా ఉన్న పరిస్థితులు కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప తలాంతును చూడాలి. నీకు ఇది మంచి టాలెంట్ ఇచ్చాడు, ఆ తలాంతు మీద నీ ధ్యాస నుంచి ముందుకు కొనసాగాలి తప్ప ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవాలి. వీళ్ళు కూడా, ఇశ్రాయేలీయులు కూడా తనను తాను తక్కువ అంచనా వేసుకొని మనం గెలవలేము, వారి మీద యుద్ధాలు ఓడిపోతాం, వారి దృష్టిలో మేమంతా మిడతలుగా కనపడ్డాం అంటారు. అది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు 10 మంది, కానీ ఒక ఇద్దరు మాత్రం మంచి సమాచారం తీసుకొచ్చారు. వారు మన ముందు ఓడిపోతారు, మనం గెలుస్తాం, మన దేవుడు సజీవుడు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున నీకు తీసుకొచ్చే మాటలు నిరుత్సాహకరమైన మాటలు ఎవరైనా తీసుకొస్తే వాటిని వినమాక, ధైర్యంగా ఉండు, దేవునిలో ముందుకు కొనసాగు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలంటే వాగ్దానాన్ని బట్టి ముందుకెళ్ళు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.